లాస్ట్ వీక్ ఆర్డినో యూజ్ చేసి ఒక వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ బిల్డ్ చేయాలని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు నా ఆర్డినో బోర్డ్ అన్నది ఓవర్ కర్నర్ డ్రా చేయడం వల్ల కాలిపోయింది. సో ఇలా డ్యామేజ్ అయిన ఆర్డినో బోర్డుని రిపేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు నా మల్టీమీటర్ బయట తీశాను. మల్టీమీటర్ బయట తీసి ఆన్ చేసేస్తే చూస్తున్నారు కదా, ఆన్ అవటం లేదు. సో లాస్ట్ వీక్ వరకు పనిచేసిన మల్టీమీటర్ ఈరోజు పనిచేయట్లేదు అని అంటే ఖచ్చితంగా దీంట్లో బ్యాటరీస్ అయిపోయినాయి అని చెప్పి నాకు అనిపించింది. అందుకే దీంట్లో బ్యాటరీస్ రీప్లేస్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఫస్ట్ ఈ 2 ప్రాంగ్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ నా మల్టీమీటర్కి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న మల్టీమీటర్లో ఎక్కువ స్క్రూస్ ఉండొచ్చు, కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. నేను ఒక ఫిలిప్స్ హెడ్ స్క్రూ డ్రైవర్ తీసుకుని ఆ 2 స్క్రూస్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే కొన్ని రిమూవబుల్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట, అవి పడిపోతాయి. నా మల్టీమీటర్లో 2 AA సైజ్ బ్యాటరీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ 2 AA సైజ్ బ్యాటరీస్ని రిమూవ్ చేస్తాను. చాలామంది బ్యాటరీస్ చేంజ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, ఇలా ఒక కొత్త బ్యాటరీని తీసుకుని ఒక పాత బ్యాటరీని రెండింటిని కలిపి వాడుతూ ఉంటారు. ఎందుకంటే మనీ సేవ్ చేయొచ్చు, ఒక బ్యాటరీ కదా రీప్లేస్ చేసేది, పనిచేస్తుంది కదా అనుకుంటారు. కానీ అలా పెట్టడం వల్ల మన మల్టీమీటర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మన మల్టీమీటర్కి కావాల్సిన పవర్ అన్నది ఈ కొత్త బ్యాటరీ పాత బ్యాటరీ కాంబినేషన్ ఇవ్వదు, కాబట్టి మన మల్టీమీటర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మీకు బ్యాటరీస్ ఎలా పెట్టాలో తెలుసు కదా, నెగిటివ్ వైపు నెగిటివ్ పెట్టాలి, పాజిటివ్ వైపు పాజిటివ్ పెట్టాలి. సో ఇక నేనైతే రీప్లేస్ చేస్తున్నాను. సో రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ టెస్టింగ్ కోసం ఫ్రంట్ సైడ్కి తిప్పి ఒకసారి తిప్పి చూస్తాను. చూస్తున్నారు కదా, నా మల్టీమీటర్ అన్నది ఆన్ అయింది. ఇప్పుడు జాగ్రత్తగా ఎలా అయితే తీసామో అలాగే పెట్టండి, ఎలా ఉన్నాయో అలా ఫిట్ చేసేస్తున్నాము. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నవి. వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూడండి. మీరు ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి చాలా నాలెడ్జ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.